హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద మాటలు విన్న వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఒకవేళ నర్మదకి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ప్రేమ ధీరజుల్ని విడదీయడానికి భద్రావతితో చేతులు కలిపి ఈ ప్లాన్ వేసింది నేనేనని నర్మదకి డౌట్ వచ్చినట్టే ఉంది. తను ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది. ఇక నా గురించి నిజం తెలిస్తే ఇక నా జీవితం మొత్తం నాశనమైపోయినట్టే అని వల్లి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే నర్మద వల్లి దగ్గరికి వెళ్తుంది. ఆలోచించక్క, ఆలోచించు అనగానే అప్పుడు వల్లి, ఏంటి నర్మద, మా ఆలోచించడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, అదే వల్లక్క, నువ్వు ఆ భద్రావతితో చేతులు కలిపి ఈ గొడవకి కారణం నువ్వే కదా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు? ఈ గొడవ నేను పెట్టానని ఎవరు చెప్పారు అనగానే అప్పుడు నర్మద, ఎవరు పెట్టారా, ఒకటి చూపిస్తాను చూడక్క అని చెప్పి ఇక వెంటనే నర్మద తన ఫోన్లో ఉన్న వీడియోని వల్లికి చూపిస్తుంది. అది చూసిన వల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఈ వీడియో నీకెక్కడిది అనగానే అప్పుడు నర్మద, ఏంటక్క ఈ వీడియోను చూసి అంతలా కంగారు పడుతున్నా? ఇంత చల్లదనంలో కూడా నీకు చెమటలు పడుతున్నాయి అంటే నువ్వు తప్పు చేశావనే కదా అర్థం అనగానే ఇక వల్లి, లేదు, నేనే తప్పు చేయలేదు. అయినా ఈ వీడియో నువ్వు ఏఐతో తయారు చేసిన వీడియో నాకు తెలుసు అని వల్లి అనగానే అప్పుడు నర్మద, చూడు వల్లి అక్క, నువ్వు ప్రేమ ధీరజుల విషయంలో నువ్వు ఏదైనా నీ అస్తముందని నాకు తెలియాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక నర్మద వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, నర్మదకి నా మీద డౌట్ వచ్చింది. ఇక నర్మద నా గురించి ఆ నిజాన్ని ఎలాగైనా లాగుతుంది, అందరి ముందు బయట పెడుతుంది అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం వల్లి చెప్పిన మాటల గురించే, తను పడ్డ కంగారు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వల్లి అక్క ఏదో అబద్ధం చెప్తుంది, కానీ తను మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి అని నర్మద అనుకుంటూ వెంటనే వేదవతి దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మదను చూసిన వేదవతి, ఏంటే, అసలే మా ఆయన నాతో మాట్లాడడం లేదు, నీ మాటలేంటే అనగానే అప్పుడు నర్మద, చూడత్తయ్య, నీ అసలు మామయ్య నీతో మాట్లాడకపోవడానికి కారణం ప్రేమ ధీరజులు శాశ్వతంగా విడిపోవడానికి కారణం ఎవరో కాదు, ఆ వల్లీనే మళ్ళీ ఏదో కుట్ర చేసి ఈ ఇంట్లో గొడవ పెట్టేలా చేసింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వల్లి ఎవరితో చేతులు కలిపి ఈ ప్లాన్ వేసింది, కానీ అది ఎవరో తెలియడం లేదు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటే, ఇంత చెప్పినా దానికి ఇంకా బుద్ధి రాలేదా? అంటే మళ్ళీ ఈ ఇంట్లో గొడవ పెట్టి ఈ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుందా? దాని సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి వేదవతి చాలా కోపంగా వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద, అత్తయ్య ఆగండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అమూల్య అక్కడికి వస్తుంది. ఇక అమూల్యం చూసిన నర్మద, ఏంటి అమూల్య, అలా ఉన్నావేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు అమూల్య, చూడు వదిన, విశ్వ ఈరోజు నాతో మాట్లాడాడు అని చెప్పగానే ఇక వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు విశ్వగాడు నీతో మాట్లాడాడని మీ నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడే అనగానే అప్పుడు అమూల్య, చూడమ్మా, అసలు విశ్వ మాట్లాడింది నా గురించి కాదు, ప్రేమ వదిన గురించి. ప్రేమ ధీరజులు విడిపోకూడదని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళు శాశ్వతంగా విడిపోతే నేను తట్టుకోలేను అమూల్య, ఎలాగైనా ప్రేమ ధీరజుల్ని ఒకటి చెయ్యాలి. అంతేకాదు, ఇదంతా కావాలని ఎవరో చేసినట్టు నాకు అనిపిస్తుంది. మా అత్తయ్య, మా నాన్న, అంతేకాకుండా
వాళ్ళతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు, కావాలని వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేసి ఈ రెండు కుటుంబాల మధ్య మరింత గొడవ పెట్టాలనుకుంటున్నారు అని విశ్వ నాతో చెప్పాడమ్మా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న నర్మద, చూసావత్తయ్య, నేను అనుకున్నదే నిజమయ్యింది. కావాలనే ఇదంతా ఎవరో చేస్తున్నారు, అది ఎవరో తెలుసుకోవాలి, కానీ ఎలా తెలుసుకోవాలి అనగానే ఇక వెంటనే అమూల్య, చూడు వదినా, ఎలాగైనా నువ్వు విశ్వాతో మాట్లాడు. దీని గురించి విశ్వాకి తెలిసే ఉంటుంది. ఒకవేళ మనం ఎవరైంది తెలుసుకోవాలి అంటే మనం విశ్వాతో చేతులు కలపాలి అనగానే అప్పుడు నర్మద, సరే అమూల్య, నేను కనుక్కుంటాను కదా, నువ్వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నర్మద మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి, ఆ భద్రావతి నిజస్వరూపం ఎలా తెలుసుకోవాలి, తను ఏం చేస్తుంది, తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. ఇక నర్మద నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పక్క అనగానే అప్పుడు నర్మద, చూడు విశ్వ, అసలు దీనికంతటి కారణం ఎవరో తెలుసుకోవాలి అంటే ముందు మీ అత్త ఫోన్కి ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు, ఆ ఫోన్ నెంబర్లు ఒక్కసారి తెలుసుకో. అలా అయితేనే మనకు నిజం తెలుస్తుంది. అంతేకాదు మీ నాన్న ఫోన్ కూడా చెక్ చెయ్యి అని చెప్పగానే అప్పుడు విశ్వ మాత్రం, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే విశ్వ, ఎలా అత్త నాన్న ఫోను ఎలా నేను ఓపెన్ చేసి చూడాలి, ఎప్పుడు ఆ ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, ఎలా చూడాలి అని ఆలోచిస్తూ ఉంటుండు. ఇక ఇంతలోనే భద్రావతి కలవడానికి కొంతమంది పెద్ద మనుషులు ఇంటికి వస్తారు. ఇక అది చూసిన భద్రావతి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే విశ్వ, అవును, ఇదే సరైన సమయం, అత్త నాన్న ఫోను చెక్ చేయాలి అంటే నేను వెంటనే ఇప్పుడు గదిలోకి వెళ్ళాలి అని చెప్పి ఇక విశ్వ భద్రావతి గదిలోకి వెళ్ళి తన ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక తన ఫోన్కి వల్లి నుంచి చాలాసార్లు ఫోన్ రావడం చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే వల్లి రోజుకి ఇన్నిసార్లు ఫోన్ చేసిందేంటి, అయినా మా అత్తతో వల్లికి పనేంటి అని అనుకుంటూ వెంటనే ఆ ఫోన్ నెంబర్లని స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. ఇక ఇంతలోనే వీటిని నర్మదక్కకి పంపించాలి అని చెప్పి విశ్వ వెంటనే వాటిని నర్మద ఫోన్లోకి పంపించేస్తాడు. ఇక ఇంతలో నర్మద ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో వెంటనే నర్మద ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇక విశ్వ తన ఫోన్ నెంబర్లను పెట్టడంతో ఇక నర్మద, ఇదేంటి, భద్రావతికి వల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసిందా, ఎందుకై ఉంటుంది, అయినా వల్లికి భద్రావతితో ఏం పని అని నర్మద అనుకుంటూ ఉంటుంది. అంటే వల్లినే ఒక కంట కనిపెట్టాలి, లేకపోతే నా ముందే తను ఏమీ చెయ్యలేదని నాటకమాడుతుందా అని చెప్పి ఇక నర్మద వెంటనే విశ్వాకి ఫోన్ చేసి, విశ్వ, ఇదంతా చేసింది ఎవరో కాదు, మీ అత్త భద్రావతి, ఇక్కడ వల్లి, వీళ్ళిద్దరూ కలిసే ఈ ప్లాన్ వేసి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచారు. చూడు, వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకరోజు మాట్లాడుకుంటారు. వెంటనే అది వీడియో తీసి నాకు పంపించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ఇక నర్మద అనగానే అప్పుడు విశ్వ, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక నర్మద, వల్లి అక్క, నీకు ఏమీ తెలియనట్టు నా ముందు నాటకమాడతావా, చెప్తా నీ సంగతి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. నా గురించి నర్మదకి డౌట్ వచ్చింది, ఇక ఎలాగైనా నా నిజస్వరూపం అందరి ముందు బయట పెడుతుంది, అందుకే ఈ విషయం నేను వెంటనే భద్రావతితో చెప్పేస్తాను అని చెప్పి వల్లి వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తుంది. వల్లి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వల్లి, ఏం జరిగింది అనగానే అప్పుడు వల్లి భద్రావతితో, కొంపలి మునిగిపోయాయండి, మనమిద్దరం చేతులు కలిపి ప్రేమ ధీరజుల్ని శాశ్వతంగా విడదీశామని, నేను కావాలనే ప్రేమని పుట్టింటికి పంపించేశానని నర్మదకి
డౌట్ వచ్చింది. ఇక మన గురించే నర్మద నిజం తెలుసుకోవాలనుకుంటుంది అని వల్లి చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి వల్లి నువ్వు చెప్పేది? ఆ నర్మదకి డౌట్ వస్తే అన్నంత పని చేస్తుంది. ఇక ప్రేమ నర్మద మాటలు ఖచ్చితంగా వింటుంది. కావాలనే నేను ఇదంతా చేశానని ప్రేమని నమ్మిస్తుంది. ఎలాగైనా నర్మదకి డౌట్ రాకుండా చూడొచ్చు కదా, అసలు ఎలా తనకి డౌట్ వచ్చింది అని భద్రావతి అనగానే అప్పుడు వల్లి, చూడండి, అసలు ఈరోజు మీ అమ్మగారే మా ఇంటికి వచ్చి ఆ పుట్టినరోజు వేడుకల గురించి నీ గురించి మొత్తం అత్తయ్య ముందు బయట పెట్టింది. దాంతో నర్మదకి మన మీద అనుమానం వచ్చింది. ఇక మన నిజస్వరూపం ఖచ్చితంగా బయట పెడుతుంది అని వల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి, లేదు వల్లి, అలా ఎప్పటికీ జరగనివ్వను. మళ్ళీ నా మేనకోడల్ని ఆ ఇంటికి వెళ్ళేలా నేను పరిస్థితి తీసుకురానివ్వను. ఖచ్చితంగా నా మేనకోడల్ని ధీరజ్ని శాశ్వతంగా విడదీస్తాను. మళ్ళీ నా మేనకోడలికి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న వల్లి మాత్రం, ఇదేంటి తను ఇలా మాట్లాడుతుంది, ఇక్కడ నా జీవితమే కూలిపోతుంది అని చెప్తుంటే ఇదేంటి తన మేనకోడలికి మళ్ళీ పెళ్లి జరిపిస్తానంటుంది అని ఇక వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న చందు వల్లి మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి వెంటనే చందు వల్లి దగ్గరికి వెళ్ళి తన ఫోన్ లాక్కుంటాడు. అది చూసిన వల్లి, ఏంటి ఇక తన మనసులో, ఇదేంటి నేను ఇప్పుడు భద్రావతితో మాట్లాడిన మాటలన్నీ బావ వినేశాడా ఏంటి అని అనుకుంటూ, ఏంటి బా, ఏం జరిగింది, ఎందుకు నా ఫోన్ లాక్కుంటున్నావు అనగానే అప్పుడు చందు, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఎందుకు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచాలనుకుంటున్నావు, ఎందుకు ప్రేమ ధీరజుల్ని నువ్వు శాశ్వతంగా దూరం చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి చందు అనగానే అప్పుడు వల్లి, లేదు బా, నేనేమీ చెయ్యట్లేదు, అసలు ఆ గొడవకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని వల్లి అనగానే ఇక చందు వెంటనే వల్లి చెంప పగలగొడతాడు. నువ్వే ఇదంతా చేసింది, నువ్వే కావాలని మళ్ళీ నా ముందు నాటకమాడుతావా? చూడు, మా నాన్న రాగానే నీ గురించి మొత్తం నిజాన్ని మా నాన్న ముందు బయట పెడతాను అని చందు అనగానే అప్పుడు వల్లి, లేదు బా, నన్ను క్షమించు బా, ఇక నేను ఎప్పుడు తప్పు చెయ్యను బా అంటూ ఉంటే అప్పుడు చందు, చేసేవన్నీ చేసి మళ్ళీ ఏమీ చెయ్యనట్టు నన్ను బ్రతిమిలాడుతున్నావా, చి వదులు అని చెప్పి ఇక చందు తన గదిలోకి వెళ్తాడు. ఇక ఇంతవరకు రామరాజు ఇంటికి రాకపోవడంతో చందు ఆలోచిస్తూ, ఇదేంటి నాన్న ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇక చందు పక్కనే ఉన్న ఒక బాటిల్ కనిపిస్తుంది. ఇక వెంటనే చందు బాగా ఫుల్లుగా తాగేసి ఇక రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అది గమనించిన వల్లి, ఇదేంటి బావా ఇలా తాగాడు, ఇప్పుడు తాగిన మైకంలో ఎలాగైనా నా గురించి మావయ్య ముందు నిజాన్ని బయట పెట్టేశాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు. ఇక రామరాజును చూసిన చందు చాలా బాధపడుతూ నానా నానా అంటూ అటూ ఇటూ తూగుతూ రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ధీరజ్, ఏంటన్నయ్య ఇలా తయారయ్యావేంటి అనగానే అప్పుడు చందు, అవునరా, నేను నాన్నతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇలా చెయ్యవలసి వచ్చింది అని చందు అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఒరే చందు, తాగావా, నువ్వు తాగావని నీ భార్యకి తెలిస్తే తను ఎంత బాధపడుతుందో తెలుసారా అనగానే అప్పుడు చందు, చూడు నానా, నేను తాగడానికి కారణం నా భార్యే అనగానే ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాగడానికి వల్లి కారణమా, ఏం చేసిందిరా అనగానే అప్పుడు చందు, నానా, వల్లి నన్ను మోసం చేసింది నానా, నాకు గుండె పగిలిపోయేలా నన్ను మోసం చేసింది అని చందు అనగానే రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, వల్లి మోసం చేయడమేంట్రా అనగానే అప్పుడు చందు, చూడు నానా, వల్లి నన్నే కాదు ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసింది, తను ఆడని అబద్ధం లేదు,
చెయ్యని మోసం లేదు. అసలు వల్లి చదువుకోలేదు. స్కూల్ టీచర్గా తను స్కూలుకు వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పలేదు. అంతేకాదు నాన్న, ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషులని శాశ్వతంగా విడదీయాలని చూసింది. ధీరజ్ ప్రేమని విడదీసి ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెట్టింది. అంతేకాదు నాన్న, తను తల్లి కాకముందే మనతో నాటకమాడి తను తల్లి కాబోతుందని చెప్పింది. ఇక ఆ నిజం అందరి ముందు ఎక్కడ బయటపడుతుందోనని నర్మదే తన ప్రెగ్నెన్సీ పోగొట్టిందని మనతో నాటకమాడింది. చెప్పినవన్నీ అబద్ధాలు, చేసినవన్నీ మోసాలు. నాన్న, ఇక వల్లిని ఒక్క క్షణం కూడా క్షమించకూడదు నాన్న అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే చందు, నువ్వు చెప్పినవన్నీ నిజమా అనగానే అప్పుడు చందు, అవును నాన్న, నేను చెప్పేవన్నీ నిజమే. కావాలి అంటే వల్లినే నిలదీవు అని చెప్పగానే ఇక రామరాజు, చెప్పు వల్లి, చందు చెప్పినవన్నీ నిజమా అబద్ధమా అని అంటూ ఉంటే అప్పుడు వల్లి, లేదు మావయ్య, బావ నా మీద కోపంతో నా గురించి అలా మాట్లాడుతున్నాడు. కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు మావయ్య, నా గురించి నీకు తెలుసు కదా అంటూ ఉంటే ఇక నర్మద, అవును మావయ్య, వల్లి అక్కే తప్పు చేసింది. కావాలి అంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి నర్మద వెంటనే తన ఫోన్లో ఉన్న ఆ వీడియోని ఓపెన్ చేసి రామరాజుకు చూపిస్తుంది. ఇక అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. మావయ్య, అది నిజమైన వీడియో కాదు, ఏఐ వీడియో అనగానే ఇక రామరాజు, చూడు వల్లి, ఏఐ వీడియోకి నిజమైన వీడియోకి ఆ మాత్రం నాకు తేడా తెలియదా అని అంటూ ఉంటే ఇక వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న భద్రావతి కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో రామరాజు ఇంట్లో ఇంకా గొడవలు పుడతాయి. ఇక నా మేనకోడలు నా ఇంటికి వచ్చేసింది. వల్లి, నర్మద ఇద్దరూ కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక ఆ కుటుంబంలో వాడి కొడుకులకి ఎవ్వరూ భార్యలు ఉండరు. తన కోడళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అని ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా నర్మద మాత్రం, మావయ్య, బావ మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పు అనగానే ఇక వల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య, నన్ను క్షమించు మావయ్య, మా అమ్మ వల్ల నేను ఎంతో తప్పులు చేశాను. దీనికంతటి కారణం మా అమ్మే. మా అమ్మ వల్లే నా జీవితం నాశనమైపోయింది మావయ్య అని వల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, చూడు, మా బుజ్జమ్మ వల్ల నా చిన్న కొడుకు జీవితం అలా అయిపోయింది. నీ వల్ల చందు జీవితం ఇలా నాశనం అయిపోయింది. చి, మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నిన్ను ఎంతగానో నమ్మాను. ఇంట్లో వాళ్ళందరినీ కూడా అలా నమ్మలేదు. నా కన్న కూతురే నాకు చెప్తున్నట్టు అనిపించేది. కానీ అలాంటి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ, ఇక ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఏది చేసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా భద్రావతి వల్లిని తీసుకొచ్చి రామరాజు ముందు అసలు నిజం బయటపెట్టిన నర్మద, చెంప పగలగొట్టిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.